ప్రేమలో ప్రాణం పెట్టం. దేవునికి స్తుతి చెప్పండి. స్వచ్ఛమైన ప్రేమ, కలుషితం లేని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, అసూయ లేని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, నీ యేసయ్యలో ఉన్న ప్రేమ. అందుకే పౌలు చక్కగా కొరింథీ పత్రికలు అంటున్నాడు. చక్కగా కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చివరి వాక్యంలో ఒక మాట చెప్పాడు, చదవండి. కొరింథీ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చివరి వాక్యంలో చక్కగా వివరించాడు, హెచ్చరించాడు. చదవండి దేవుని వీళ్ళు. కాగా బాగా వినాలి. ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కడ చూడు ప్రేమ లేదు, దోమ లేదు, ప్రేమ లేదు, గీమ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కఠిన మనస్సులు, కఠిన మనస్సులు, కఠిన మనస్సులు. భార్యకి భర్త మీద ప్రేమ లేదు, భర్తకి భార్య మీద ప్రేమ లేదు, అన్న తమ్ముడి మీద లేదు, తమ్ముడికి అన్న మీద లేదు, అక్కకి చెల్లి మీద లేదు, చెల్లికి అక్క మీద లేదు, తల్లికి కొడుకు మీద లేదు, కొడుకుకి తల్లి మీద లేదు. ప్రేమ బంధాలన్నీ విషమైపోయిన రోజుల్లో ఉన్నామా? ప్రేమ కలుషితమైన దినాలలో ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రేమ కనబడటం లేదు. ఆ ప్రేమ స్వరూపుడు పంచించిన ప్రేమ ఎటు వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయింది? మన మధ్య ఉండకుండా ఆ ప్రేమ స్వరూపి మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నప్పటికీ ఆ ప్రేమను గుర్తించలేక, ఆ ప్రేమ వైపు చూడలేక, లోకంలో ఉన్న వైపు చూచి కఠిన మనస్కులై ప్రేమ లేదు, దోమ లేదు అన్నట్లుగా ఉంది నాడు క్రైస్తవ్య వ్యవస్థ, క్రిస్టియన్స్.